ప్రధానంగా నెల్లూరు రెడ్ క్రాస్ గురించి కొన్ని అంశాలను నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. మీ అందరికీ తెలుసు, గడిచిన కొంతకాలంగా అంటే 2-3 సంవత్సరాల నుంచి ప్రధానంగా కోవిడ్ ఇష్యూలో కానీ, అలానే తర్వాత వచ్చినటువంటి ఫ్లడ్స్ విషయంలో కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు రెడ్ క్రాస్కు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా చేసినటువంటి సర్వీసెస్ కానీ వీటన్నిటికి కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నెల్లూరు రెడ్ క్రాస్కి ఒక మంచి పేరు ప్రతిష్ట రావడం మీ అందరికి కూడా తెలుసు. ఎన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేసినాము, ప్రాణాలకు తెగించైనా కూడా కోవిడ్ టైంలో కానీ, తుఫాన్లు వచ్చినప్పుడు మిడ్ నైట్లో కానీ ఇలా అనేక కార్యక్రమాలు చేసి నెల్లూరు రెడ్ క్రాస్కి రాష్ట్రంలో దేశంలో ఒక మంచి పేరుని తీసుకురావడం మీ అందరి కోఆపరేషన్ వల్ల, ప్రధానంగా నెల్లూరు ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ మీడియా కానీ అందరూ కూడా దానికి సహకరించినారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే గడిచిన కొంతకాలంగా దీని మీద కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి వాస్తవాల్ని మీ దృష్టికి తీసుకురావాలన్న ఒక లక్ష్యంతో ఈరోజు నేను మీ ముందుకు రావడం కూడా జరిగింది. ప్రధానంగా డిసెంబర్ 27వ తేదీన స్టేట్ నుంచి ఒక లెటర్ వచ్చింది. అది మీ అందరికీ కూడా సర్క్యులేట్ అవుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ కలెక్టర్ గారు రేపు మార్నింగ్ ఆయన ఒక మేనేజింగ్ కమిటీ మీటింగ్ని పెడుతున్నట్టుగా మా అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం ఈరోజు మార్నింగ్ వచ్చింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాల్ని ఏం జరుగుతూ ఉంది, నెల్లూరు రెడ్ క్రాస్కు సంబంధించి ఇక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో నేను మీకు మీ దృష్టికి కొన్ని తీసుకొని వస్తాను. ప్రధానంగా మంత్రి నారాయణ గారిని నెల్లూరు ప్రజలు 70,000 మెజార్టీతో గెలిపించారు. ఒక మంచి మెజార్టీ ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడు, పేద ప్రజలందరికీ సహాయం చేస్తాడు, చెప్పిన మాట మీద ఉంటాడు. ఇక్కడ నెల్లూరుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయో వాటిని చేయడంతో పాటు కొత్తగా ఆయన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని కానీ వాటర్ సిస్టమ్ని కానీ ఇంకా మిగిలిపోయినటువంటి ఫ్లైఓవర్స్ కానీ బ్రిడ్జిలు కానీ వీటన్నింటినీ కూడా ఆయన డెవలప్ చేసి నెల్లూరుకి ఒక మంచి పేరుని తీసుకొని వస్తారని అందరూ ఆశించాం. కానీ అందరూ కూడా 6 నెలల నుంచి చూస్తూ ఉన్నారు నెల్లూరు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో. ఆయన ఏకపక్ష ధోరణి, ఎవరిని పట్టించుకోకుండా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఇందుక మనం 70,000 మెజార్టీ ఆయనకి ఇచ్చింది అని. సో నేను ఇక్కడ 2 పాయింట్స్ని అక్కడ ఇక్కడ చెప్తా ఉన్నాను. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. నారాయణ గారికి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ఆయన ఏ విధంగా వెళ్ళారో అందరికీ తెలుసు. సో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ని ఇబ్బంది పెట్టడం కానీ, చాలామందిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో కొంతమందికి కూడా తెలుసు. అయితే ఇప్పుడు ఆయన రెడ్ క్రాస్ సంబంధించి ఆయన ఇన్వాల్వ్ కావడం అన్నది ఏ విధంగా ఎందుకు ఇన్వాల్వ్ అయినాడు అనే విషయాల్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. నారాయణ గారికి నేను పొలిటికల్గా నేను ఒక పార్టీలో ఆయన ఒక పార్టీలో ఉన్నారు. సో నా మీద ఆయనకి కొంత కోపం కానీ లేకపోతే నా ఎదుగుదలని ఆయన సహించలేకపోవడం న్యాచురల్గా ఉండొచ్చు. నేను దానికి సిద్ధపడే వచ్చినాను, పాలిటిక్స్ని చేస్తాను. ఒక మంచితనంతో ప్రజలందరికీ దగ్గరగా ఉండాలా, ఏదైతే మనం మాట చెప్తామో వాటన్నింటినీ కూడా ప్రతిపక్షంలోనైనా కూడా ఒక నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, తప్పకుండా కూడా నడుస్తాను. సో దాంట్లో ఏదైనా ఆయనకి పొలిటికల్ ఇష్యూస్ ఉంటే, నా మీద ఏదైనా బాధ ఉంటే నేను దానికి బాధపడను. కానీ రెడ్ క్రాస్ లాంటి వాటిల్లో ఆయన ఇన్వాల్వ్ కావడం. సో రెడ్ క్రాస్ గురించి మొత్తం 13 ప్రాజెక్టులు రెడ్ క్రాస్లో ఉన్నాయి. ఒకటి క్యాన్సర్ హాస్పిటల్, బ్లడ్ బ్యాంక్, స్పాస్టిక్ సెంటర్, ఇలా మొత్తం 13 ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్ని మన నెల్లూరు రెడ్ క్రాస్ రన్ చేస్తూ ఉంది. అయితే ఇక్కడ నేను మీకు కొన్ని వాస్తవాల్ని మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. నారాయణ గారికి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉంది, మీ అందరికీ తెలుసు. దాంట్లో ఒక నెల రోజుల లోపల ఆయన క్యాన్సర్ హాస్పిటల్ని ఆయన మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ప్రారంభించడానికి సిద్ధపడతా ఉన్నాడు. దీనికి సంబంధించి క్యాన్సర్ హాస్పిటల్ అంటే 3 డిపార్ట్మెంట్స్ ఉండాలి. ఒకటి రేడియేషన్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ. ఈ 3 డిపార్ట్మెంట్స్ ఉంటేనే ఏ క్యాన్సర్ పేషెంట్కైనా ఏ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్కైనా కూడా క్యాన్సర్కి సంబంధించి ఆరోగ్యశ్రీ క్లెయిమ్ అవుతుంది. అయితే ఆయన క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ని ప్రారంభించేటప్పుడు రేడియేషన్ ఆంకాలజీని ప్రారంభించడం ఆయనకి సాధ్యం కాదు. ఇప్పుడల్లా 1 year పడుతుంది. బంకర్ కట్టాలా, దానికి సంబంధించి లెనాక్ మిషన్ తీసుకొని రావాలా, 1 year పాటు దానికి సమయం పట్టేదానికి అవకాశం ఉంది. ఆయన మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ ఈ రెండింటిని ప్రారంభించాలని రేడియేషన్ ఆంకాలజీకి సంబంధించి
ఆయన ఇప్పుడు బంకర్ని కట్టే పరిస్థితిలో 1 year దాకా లేడు కాబట్టి నాకు 1 నెల రోజుల క్రితం, నేను వాస్తవాలు చెప్తా ఉన్నాను, 1 నెల రోజుల క్రితం నాకు వాళ్ళ ప్రిన్సిపల్ ఫోన్ చేశాడు. చేసి, సార్ మేము ఇట్లా క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలనుకుంటున్నాము, మేము రేడియేషన్ ఆంకాలజీని స్టార్ట్ చేయడం సాధ్యం కాదు కాబట్టి ఆరోగ్యశ్రీ రావడం ఇబ్బంది అవుతుంది, మీ క్యాన్సర్ హాస్పిటల్తో మాకు MOU కావాలా అని అడిగారు. అంటే మేము రేడియేషన్ ఆంకాలజీకి సంబంధించి ఆ నారాయణ కాలేజీ వాళ్ళతో మేము ఒక MOUని ఇవ్వాలా అని నేను మా వాళ్ళతో మాట్లాడతానని చెప్పాను. మా వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు, నారాయణ వాళ్ళ చేతిలో కనుక పోతే వాళ్ళు PR వాళ్ళని పెట్టుకొని హాస్పిటల్ని ఇబ్బంది పెట్టి హాస్పిటల్ లేకుండా చేసేదానికి కూడా అవకాశం ఉంటుందని. వాస్తవం నాకు తెలుసు ఆ ఇష్యూ. సో నేను రెస్పాండ్ కాలేదు వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నేరుగా క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నటువంటి మెడికల్ సూపరింటెండెంట్కి CMOని వాళ్ళిద్దరినీ కలిసి MOU కావాలని చెప్పి వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే మేనేజింగ్ కమిటీ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో మేము దాన్ని ఫాలో అవుతామే కానీ మేము తీసుకోలేమని చెప్పారు. ఆ వెంటనే వాళ్ళకి అర్థమైంది ఈ పరిస్థితుల్లో వాళ్ళు క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ నుంచి MOU తీసుకోవడం సాధ్యం కాదు అని అనేది వాళ్ళకి అర్థమైంది. వెంటనే వాళ్ళ OSD, ఆయన పేరు నాకు తెలుసు కానీ నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు, మా మేనేజింగ్ కమిటీ మెంబర్స్లో ఫోన్ చేసి మీ చైర్మన్ని తొలగించడానికి స్కోప్ ఉందా, నారాయణ గారు కనుక్కోమన్నారు, ఏ విధంగా మీ చైర్మన్ని తొలగించవచ్చు అని అడిగారు. ఆయన చెప్పారు ఇది ఎలక్టెడ్ బాడీ, దీని నుంచి మనం తొలగించడం సాధ్యం కాదని మా మెంబర్స్ కొంతమంది ఆయనకి చెప్పారు. అయితే మొత్తం మేనేజింగ్ కమిటీని డిజాల్వ్ చేసే అవకాశం ఉందా అని అడిగితే అది కూడా ఎలక్టెడ్ బాడీ కాబట్టి మీకు సాధ్యం కాదని ఆయనకి చెప్పారు. ఆయన తిరిగి ఆయన నారాయణ గారికి చెప్పినారని చెప్పి నాకు విషయం కూడా చెప్పారు. అంటే అలా సాధ్యం కాదంటానని. ఆ వెంటనే మా మెంబర్స్ని పిలిపించి వాళ్ళందరినీ కూడా బెదిరింపు ధోరణితో మీరు చైర్మన్ని, నేను చెప్పేటన్ని వాస్తవాలు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, నేను మీతో పాటు ఉండేవాడిని, మీతో పాటు నడిచేవాడిని, ఎప్పుడు కూడా ఏ ఒక్క విషయంలో కూడా నేను చిన్న మాట కూడా నేను తప్పు చెప్పట్లేదు. అందరినీ పిలిచి కూడా బెదిరిస్తూ వాళ్ళని మీ చైర్మన్ని కనుక మీరు తీసేయకపోతే మొత్తం ఎంక్వైరీ చేయించి మొత్తం మేనేజింగ్ కమిటీనే రద్దు చేయించే పరిస్థితి తీసుకొని వస్తాం. ప్రభుత్వం మా దగ్గర ఉంది, అధికారం ఉంది, అది తెలుసుకొని మీరు ఏదో ఒకటి ఆలోచించుకోండి అని చెప్పారు. వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. వాస్తవం నేను చెప్తా ఉన్నాను, వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు మేనేజింగ్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా తెలుసు, నేను 3 నెలల నుంచి నేను రిజైన్ చేస్తాను, నేను నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయాలి, ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి, ఫుల్ టైం నేను వాళ్ళతో పాటు నడవాలి, కాబట్టి నేను ఉండలేనని చెప్తే వాళ్ళు నాకు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే కొద్ది రోజులు ఉండండి, ప్రాజెక్ట్స్ అన్నీ రన్ అవుతా ఉన్నాయి. అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం, తలసేమియా ప్రాజెక్టుని 20 బెడ్ హాస్పిటల్ని డొనేషన్స్ అవి తీసుకొచ్చి కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం, బ్లడ్ బ్యాంక్ని రెనోవేట్ చేస్తూ ఉన్నాం, స్పాస్టిక్ సెంటర్కి సంబంధించి ప్లే గ్రౌండ్స్ కానీ అవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం. ఒక 20 days దాకా ఆ వర్క్స్ అన్నీ కూడా పడతాయి. చాలామంది దానికి సంబంధించినటువంటి డొనేషన్స్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, కొంతకాలం వెయిట్ చేయమని చెప్పారు. సో ఇప్పుడు ఏదైతే ఈ మా మేనేజింగ్ కమిటీ మెంబర్స్ని వాళ్ళు పిలిచి మీరు చైర్మన్ని తీసేయండి లేకపోతే మేనేజింగ్ కమిటీనే రద్దు చేయాల్సి వస్తుందని చెప్పినారు. వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మేము 15 మంది అటెండ్ కావడానికి అందరం కూడా అటెండ్ అయినాం. అప్పుడు అందరూ కూడా నాతో ఒకటే చెప్పారు, సో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా 20 daysలో మన కన్స్ట్రక్షన్స్ అన్నీ అయిపోతూ ఉన్నాయి, ఇవి కంప్లీట్ చేయండి ఫస్ట్ అని చెప్పారు. అప్పుడు నేను వాళ్ళతో చెప్పాను, సరే నాకు కూడా ఇష్టం లేదు కాబట్టి ఉండడం అన్నది కొనసాగడం అన్నది ఒక 20 రోజులు టైం తీసుకొని నేను ఈ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయించేసి నేను రిజైన్ చేస్తాను జనవరి ఎండింగ్ లోపల అని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాన్ని వాళ్ళు క్యారీ చేసిన తర్వాత మళ్ళా ఆ 20 రోజుల దాకా కూడా ఓపిక పట్టలేక స్టేట్ నుంచి ఒక లెటర్ని తీసుకొని వచ్చారు. అది చాలా అసంబద్ధమైనది, నేను దాని గురించి కూడా మీకు వివరిస్తాను. స్టేట్ నుంచి ఒక లెటర్ తీసుకొచ్చిన తర్వాత నేను కలెక్టర్ గారిని కలిశాను. కలెక్టర్ గారిని కలిసి నేను చెప్పాను, సార్ ఈ విధంగా ప్రాజెక్ట్స్ రన్ అవుతా ఉన్నాయి, పాలిటిక్స్ అన్నది ఇక్కడ మేము ఎవరం కూడా ఇన్వాల్వ్ కాము, రెడ్ క్రాస్ ప్రెమిసెస్లో ఓన్లీ సర్వీస్గానే ఉంటుంది, బయట ఎవరమైనా కూడా ఏదైనా ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు ఉండొచ్చు, దాంట్లో తప్పలేదు, కానీ ఒక్కసారి రెడ్ క్రాస్ ప్రెమిసెస్లోకి వచ్చిన తర్వాత సర్వీస్ మోటోతోనే వెళ్తాము. ఈ 20 daysలో మేము ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిందంటే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు. సరే మంచి డెసిషన్ తీసుకుంటున్నారు, మంత్ ఎండింగ్ లోపల అట్లే ఒకసారి మాట్లాడదామని చెప్పారు. అయితే ఒక 3 days బ్యాక్ మరలా వీళ్ళందరూ కూడా మళ్ళా మెంబర్స్ని పిలిపించి ఎటువంటి పరిస్థితుల్లో 2-3 రోజుల లోపల మీరు చైర్మన్ మార్చాల్సిందే అని చెప్పి పట్టుబట్టి మళ్ళా ఈ మేనేజింగ్ కమిటీని రేపు పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఆ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్తో సంబంధించిన MOU ఎమర్జెన్సీ ఉంది. నెక్స్ట్ అలానే వాళ్ళు పొలిటికల్గా కానీ ఏ విధంగానైనా కూడా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు ఆలోచించిన విధానం కానీ వెళ్తున్నటువంటి తీరు కానీ నెల్లూరు రెడ్ క్రాస్ని ఏం చేయాలనుకుంటున్నారన్నది ఒక బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడే నేను మేనేజింగ్ కమిటీ మెంబర్స్ అందరితో కూడా మాట్లాడాను, ఇది సరైనటువంటి సంప్రదాయం కాదు. వాళ్ళు అంటే ఇప్పుడు ఒకటి వాళ్ళు మనకి స్టేట్ నుంచి వచ్చినటువంటి లెటర్ గురించి నేను మీకు కొన్ని వాస్తవాలు చెప్తాను. రెడ్ క్రాస్ గురించి ఒక పార్లమెంటరీ యాక్ట్ ప్రకారం
మా అందరికీ కూడా ఒక కామన్ రూల్స్ ఉంటాయి, యూనిఫామ్ గైడ్ లైన్స్ అంటాం. వాటన్నింటిని బట్టే ఫాలో అవుతాం. యూనిఫామ్ గైడ్ లైన్స్ అనేది ఒకటి ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటంటే, ఒక లైఫ్ మెంబర్గా ఎవరైనా జాయిన్ కావాలంటే క్యాస్ట్ చూడకూడదు, రిలీజియన్ చూడకూడదు, పొలిటికల్ ఇష్యూస్ చూడకూడదు, ఎవరైనా కూడా లైఫ్ మెంబర్గా జాయిన్ కావచ్చు అన్నది మా యూనిఫామ్ గైడ్లైన్స్లో ఉంటుంది. అలానే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలంటే, రెడ్ క్రాస్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలంటే ఏ లైఫ్ మెంబర్ అయినా కూడా కంటెస్ట్ చేయొచ్చు, ఓటు వేయచ్చు, తను నిలబడచ్చు అనేది కూడా ఉంటుంది. సో పొలిటికల్ ఇష్యూస్ అనేది ఇక్కడ మెయిన్ కాదు. అయితే మేము సర్వీస్ చేసేటప్పుడు కులాల ప్రకారం, మతాల ప్రకారం, పొలిటికల్ ఇష్యూస్ ప్రకారం సర్వీస్ చేయకూడదు లోపల. అది మాత్రమే ఉంటుంది. కానీ 7 ప్రిన్సిపల్స్ దానికి వర్తిస్తాయి. కానీ మేము బయట ఏ ప్రొఫెషన్లోనైనా ఉండొచ్చు. అటు అనుకుంటే పోయినసారి మేము రెడ్ క్రాస్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసేటప్పుడు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నాం కదా. అప్పుడు వైసీపీ గవర్నమెంటే ఉంది కదా, ఆ రోజు ఎవరిని చూడలేదే. సో కాబట్టి అదేవిధంగా నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఒక కామన్ రూల్స్ ఉంటాయి. దీన్ని అమెండ్ చేసే హక్కు ఏ స్టేట్కి ఉండదు, ఏ జిల్లాకి ఉండదు. స్టేట్ పంపించినటువంటి లెటర్ కూడా చెల్లుబాటు కాదు. వాళ్ళు ఒక లెటర్ని పంపించి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే నేషనల్ హెడ్ క్వార్టర్స్ నుంచి వాళ్ళు దానికి అప్రూవల్ తీసుకోవాలి. మా నేషనల్ హెడ్ క్వార్టర్స్ చైర్మన్ ఎవరు? హెల్త్ మినిస్టర్, యూనియన్ హెల్త్ మినిస్టర్. అతను ఒక బీజేపీ లీడర్. అతనికి ఒక పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి, పొలిటికల్ ఇష్యూస్ గురించి మాట్లాడతారు. ప్రతి స్టేట్లో కూడా చాలా జిల్లాలలో, ప్రధానంగా గుజరాత్లలో అయితే చాలా జిల్లాలలో బీజేపీ వాళ్ళు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ ఉన్నారు. కేరళలో అయితే చాలా జిల్లాలలో కమ్యూనిస్ట్ వాళ్ళ లీడర్స్ చైర్మన్స్ ఉన్నారు. కాబట్టి మాకు బయట ఏం చేసుకుంటున్నాం అనేది ప్రధానం కాదు. మేము సర్వీస్ యాక్టివిటీస్కి వచ్చేటప్పటికి నిస్వార్థంగా చేయగలగాలి, ఒక మంచి మనసుతో చేయగలగాలి. ఇది మాత్రమే మా దగ్గర ఉంటుంది. దాని ప్రకారమే వెళ్తా ఉన్నాం. అంతేగాని వీళ్ళు కొత్త రూల్స్ వీళ్ళకి ఏం తెలుసు అండి? నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు ఏదైతే ఈ మంత్రి గారు కానీ వాళ్ళకు సంబంధించిన ఒక వ్యక్తి అయితే ఏదైతే హైపర్ యాక్టివ్ చూపించి ఎన్ని చేస్తున్నాడో, అసలు రెడ్ క్రాస్ గురించి వాళ్ళకి కొంచెమైనా తెలుసా? రెడ్ క్రాస్కి ఏ రోజైనా ₹1 సహాయం చేస్తున్నారా? రెడ్ క్రాస్లో ఒక్కరోజు పని చేస్తారా? మేం చేశామండి. కోవిడ్లో వీళ్ళందరూ ఇళ్లలో పడుకొని ఉంటే మేము రోడ్డు మీదనే తిరిగాం. మీరందరూ కూడా ప్రెస్ వాళ్ళు కూడా తిరిగారు. డెడ్ బాడీస్ని మా చేతులు కూడా మేము క్రిమేషన్ చేశామండి. నడి రోడ్డు మీద తిరిగాము. కోవిడ్ హాస్పిటల్స్లో మేము సర్వీస్ చేశాము. అక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్కి కానీ అటెండెన్స్కి కానీ భోజనాలు మేము అక్కడ నుండి సప్లై చేశాము. రిసెప్షన్లో ఎవరు ఉండడానికి ధైర్యం చేయకపోతే మేము రిసెప్షన్లో ఉన్నాము. మిడ్ నైట్ వెంకటేశ్వరపురంలో ఫ్లడ్స్ వచ్చి అక్కడ నుంచి కొట్టుకుపోతా ఉన్నాయంటే 1:30 ఎప్పుడు ఆ వర్షాలలో వెళ్ళి బస్సులు పెట్టి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మా కాలేజీల్లో పెట్టుకున్నాం. 5 days పాటు వాళ్ళందరినీ సేవ్ చేశాం. ఎన్నిసార్లు ఫ్లడ్స్ వస్తే నైట్ టైం పోయినాము. తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా సర్వీస్ చేస్తూ ఉన్నాం. ఏ ఆపద వచ్చినా చేస్తూ ఉన్నాం. కాళ్ళు లేని వాళ్ళకు సుమారుగా 500 మందికి ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టించాము. ఎన్ని చేసాము? ఫ్రీజర్ బాక్సెస్ ఇంతకుముందు మనీ తీసుకొని చేస్తా ఉంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసినాము. స్పాస్టిక్ సెంటర్లో పిల్లలందరూ కూడా అంటే మానసిక దివ్యాంగ పిల్లలు ఉంటే వారందరికీ ఉచితంగా ట్రాన్స్పోర్టేషన్ పెట్టాము. ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. అన్నీ కూడా ఉచితంగా క్యాంప్స్ పెడతా ఉన్నాము. అలానే క్యాన్సర్ హాస్పిటల్ని సుమారుగా అత్యద్భుతంగా మనము మెడికల్ ఆంకాలజీ స్టార్ట్ చేసుకున్నాము. అలానే 13 crores మనము లినాక్ మిషన్ ఒకటి పెట్టి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మనము లినాక్ మిషన్ క్యాన్సర్ హాస్పిటల్ని అప్డేట్ చేసుకున్నాము. ఇలా ప్రతి ప్రాజెక్టుని కూడా ఈ గడిచిన 3 సంవత్సరాల్లో మనం అంతా కూడా సర్వీస్ ఓరియంటెడ్గా తీసుకొచ్చుకున్నాము. ఏం తెలిస్తే మాట్లాడతారండి వీళ్ళంతా? రెడ్ క్రాస్ గురించి వీళ్ళకి ఏం తెలుసు? కనీసం 7 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ గురించి తెలుసా? రెడ్ క్రాస్ యాక్టివిటీస్లో ఎలా ఉండాలో తెలుసా? ఎవరు ఉండాలో తెలుసా? వీళ్ళు మాట్లాడతారండి ప్రతిసారి రెడ్ క్రాస్ గురించి, దీని గురించి మాట్లాడడం వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం. వీళ్ళు ఇన్స్టిట్యూషన్స్ గురించి వచ్చేటప్పటికి చాలా చేశారు, చాలా మందిని ఇబ్బంది పెట్టారు, భరించారు. అధికారం ఉందనో డబ్బులు ఉన్నాయనో మీరు చేస్తే ఈరోజు రెడ్ క్రాస్ 10 మంది పేదలకు సహాయం చేస్తూ ఉంది. 10 మంది పేదలకి ఇది అక్కడ బ్లడ్ బ్యాంక్ కానీ ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా పేదలకు అండగా నిలబడి సర్వీస్ చేస్తూ ఉంది. దాన్ని ఈ రోజుకి మేము 20 రోజుల్లో మేము చేంజ్ చేసుకుంటామంటే కూడా అర్ధాంతరంగా లేదు, మీరు 1-2 రోజుల్లో మార్చాల్సిందేనని మాట్లాడి ఈ విధంగా చేంజ్ చేస్తే రేపు పొద్దున దాంట్లో సుమారుగా 200 మంది స్టాఫ్ ఉన్నారు. సుమారుగా రోజు కూడా అక్కడికి బ్లడ్ బ్యాంక్కి కానీ, క్యాన్సర్ హాస్పిటల్కి కానీ, స్పాస్టిక్ సెంటర్కి కానీ, జనరిక్ మెడికల్ కానీ, వ్యాక్సినేషన్ క్లినిక్కి కానీ కొన్ని 100 మంది వస్తూ ఉన్నారు. వారందరి పరిస్థితి ఏంటి ఆలోచించారా? ఏ రోజైనా మీరు తెలుసుకున్నారా? మీ ఇన్స్టిట్యూషన్కి ఒక చిన్న ఇబ్బంది వస్తే మీరు ఎంత గిలగిల్లాడతారు? మరి పేదలకు ఉపయోగపడేది ఈ రోజు అర్ధాంతరంగా దాని మీద మీరు యాక్షన్స్ తీసుకొని మీరు గందరగోళం చేయాలనుకుంటే ఇది న్యాయమా? నెల్లూరు ప్రజలు మీరు చెప్పండి. మీ అందరికీ తెలుసు కదా ఎంత సర్వీస్ చేసిందో నెల్లూరు రెడ్ క్రాస్. అంత అర్జెన్సీ ఏముంది? ఎందుకు ఈ విధంగా చేయాలనుకుంటున్నారు? అయినా నేనేం ఉండాలని నేనేం కోరుకోవట్లేదు. నేను ఏ పని చేసినా పర్ఫెక్ట్గానే చేయాలనుకుంటాను. కాలేజ్ చూశాను, తర్వాత రెడ్ క్రాస్ చూశాను, తర్వాత టీచర్ ఎమ్మెల్సీగా చేస్తూ ఉన్నాను.
ఆ తర్వాత ఇప్పుడు నాకు ఒక బాధ్యతని 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాలన్నా కూడా నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులో అడుగేస్తూ ప్రతిదాన్ని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అండగా ఉంటూ వారికి అన్నదమ్ముడిలాగా నేను ఉండాలనుకుంటున్నాను. వారి కష్టాల్లో కష్టంగానే నడుస్తాను. నేనేం తప్పు చేశాను? ఎవరికైనా పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి, పొలిటికల్ ఒపీనియన్స్ ఉంటాయి, వాళ్ళ బయట చేసుకోవచ్చు. కానీ రెడ్ క్రాస్కి వచ్చేటప్పటికి ఒక ప్యూరిటీతో పనిచేస్తాం. ఈ రోజుకి కూడా మేము 15 మంది కలిసే ఉంటాం. ఇప్పుడు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి ఇది మంచి సంప్రదాయం కాదని తెలియచేస్తా ఉన్నాను. వాస్తవాలు తెలుసుకోవాలి. మీకు అధికారం ఉందని, అధికారం చేతిలో ఉందని ఇష్ట ప్రకారం చేస్తారా? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా టీడీపీ చైర్మన్స్ చాలా దగ్గర ఉన్నారు, చాలా జిల్లాల్లో ఉన్నారు. నేను పేర్లు ఇప్పుడు చెప్పడానికి ఇష్టపడను. కానీ ఎవరిని కూడా ఏమీ డిస్టర్బ్ చేయలేదు, ఏం మాట్లాడలేదు. సరే, ఇక్కడ కూడా చేశారు, దానికి కూడా కాదనట్లేదు. పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి, ప్రజలే న్యాయం చెప్తారు. కానీ ఒక 15 రోజులు 20 రోజుల్లో రాజీనామా చేస్తామని అంటే కూడా నేను సిటీ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ విధంగా చేయడం అన్నది ధర్మం కాదు, న్యాయం కాదు, ఇది మంచి సంప్రదాయం కాదు అని నేను నారాయణ గారికి చెప్తా ఉన్నాను. నేను నారాయణ గారికి ఒకటే చెప్తా ఉన్నాను, నేను ఈరోజు రాజీనామా చేస్తున్నాను చైర్మన్గా. నేనైతే మీకు భయపడి మాత్రం కాదు, రెడ్ క్రాస్ని రోడ్లో పెట్టడానికి కానీ, రెడ్ క్రాస్ గురించి ప్రతి ఒక్కరు చిలవల పొలవలుగా మాట్లాడడానికి కానీ, రెడ్ క్రాస్ని ఏలెత్తి చూపించడానికి కానీ ఏ ఒక్కరికి అవకాశం ఉండకూడదు. సో నేను స్వచ్ఛందంగా నేను చైర్మన్గా నేను రాజీనామా చేసినా కూడా ఆ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో తలసేమియా చిన్నారులకు సంబంధించి మీ అందరికీ తెలుసండి, ఎన్ని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసి ఎంతమందికి మనం పునర్జన్మను కలిగించాం. ఈరోజు వాళ్ళందరి కోసం 20 బెడ్డెడ్ క్లినిక్ కడతా ఉన్నాం, ఒక బ్యూటిఫుల్గా కడతా ఉన్నాం. బ్లడ్ బ్యాంక్ని అద్భుతంగా రెనోవేట్ చేయబోతా ఉన్నాం. స్పాస్టిక్ సెంటర్కి ఒక మంచి ప్లే గ్రౌండ్ని రెనోవేట్ చేస్తూ ఉన్నాం. 20 డేస్లో వాటన్నిటిని పూర్తి చేయాలి. నాకు సంబంధించి నేను ఫుల్ టైమ్గానే దానికి సంబంధించి అవన్నీ కంప్లీట్ కావడానికి, దానికి ఏదైనా ఆర్థిక సాయం కానీ ప్రతి ఒక్కటి కూడా నేను దగ్గర నేను కంప్లీట్ చేస్తాను. అదేవిధంగా నారాయణ గారికి కూడా చెప్తా ఉన్నాను, మీ తరం కాదు రెడ్ క్రాస్లో అంటే స్వచ్ఛంద ఆర్గనైజేషన్స్ని మీరు ఇబ్బంది పెట్టడానికి కానీ, దాన్ని నేను ఒకవేళ చైర్మన్గా లేకపోయినా కూడా ప్రజలు ఎవరు ఊరుకోరు, అలానే రెడ్ క్రాస్ మెంబర్స్ ఎవరు కూడా సహించరని తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మేనేజింగ్ కమిటీతో పాటు నేను నడుస్తాను. ఆ రెడ్ క్రాస్కు సంబంధించి నేను చైర్మన్గా ఉన్నా లేకపోయినా ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ కావడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తానని, దానికి సహకరిస్తానని కూడా నేను మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవి నా రాజీనామా పత్రాన్ని చైర్మన్గా నేను రాజీనామా చేస్తున్నట్టుగా దీన్ని మేనేజింగ్ కమిటీకి ఈరోజే సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత చేసినంత మాత్రాన నేను రెడ్ క్రాస్లో జరుగుతున్నటువంటి సర్వీసెస్ని నా మనస్సాక్షిగా నేను కొనసాగిస్తాను అని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ నేను అదే నేను ఇక్కడ 2 పాయింట్స్ చెప్తున్నాను. ఆయన పొలిటికల్గా నా మీద ఏం తీసుకున్నా ఏం చేసినా నేను భరించడానికి, కార్యకర్తలకి నాయకులకి అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే రెడ్ క్రాస్ ఒక స్వచ్ఛంద సంస్థ కాబట్టి తెలుసో తెలియకో దాని గురించి న్యూస్ రన్ కావడం కానీ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండడం, తర్వాత నేను సిటీ కాన్స్టిట్యున్సీలో ఫుల్ టైమ్గా నాకు అందరికీ కూడా అందుబాటులో ఉండాలా అన్న ఆలోచనతో ఈ రాజీనామా చేయాలని నిర్ణయం తీసేసుకొనున్నాను. అయితే జనవరి ఎండింగ్లో తీసుకోవాలనుకున్నాను. ఈ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు కూడా అపార్థం చేసుకొని ప్రజలను కానీ అందరినీ కూడా ఒక కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితిలోకి వస్తుంది. నా వల్ల రెడ్ క్రాస్కి అలాంటిది రాకూడదు, మనం సర్వీస్ చేయాలనుకుంటే ఏ రూపంగానైనా చేయొచ్చు అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ రిజిగ్నేషన్ నేను చేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకొకరు అడిగిన ప్రశ్న 20 రోజులు ఆగలేకుండా పోవడానికి కారణం ఏంటి అని, అది వాళ్ళకి తెలియాలి. 20 డేస్ చెప్పింది, అది చెప్పి కూడా 4 డేస్ అయింది. ఈ 20 డేస్లో ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అవుతాయని కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి వాళ్ళు దానికి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. రాజీనామా చేయాలా అనుకునేది దేనికంటే నేను పూర్తి సమయాన్ని కేటాయించలేకపోతా ఉన్నాను. నాకు కొంచెం ఆరోగ్య పరిస్థితులు
అన్ని దగ్గరికి తిరగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకని ఒక రైట్ పర్సన్ని చూస్ చేసుకుంటే నేను తప్పుకుంటానని చెప్పి గత 2 నెలల నుంచి నేను వాళ్ళతో చెప్తా ఉన్నాను. కేవలం ఏంటంటే టైం స్పెండ్ చేయలేనేమో అన్న ఆలోచనతో మాత్రమే నేను ఆ నిర్ణయం. డెఫినెట్గా ఆయన వాళ్ళు చేస్తున్నటువంటి ప్రెషర్ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. మెంబర్స్కి ఎలా మాట్లాడారు, వాళ్ళందరితో కూడా ఏ విధంగా మాట్లాడారు అన్నది నేను చెప్పాను. సరే, కారణాలు ఏదైనా కూడా ఇది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ రెడ్ క్రాస్ అన్నది. వాళ్ళు చేయడం కరెక్టా కాదా అన్నది మీరు నిర్ణయం చెప్పండి. నేను రిజైన్ చేయడానికి కారణమైతే మాత్రం నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకొని ఉన్నాను. దీని గురించి మధ్యలో వాళ్ళు ఇవన్నీ మాట్లాడడం కానీ, ఇంకొకరు దాని గురించి రెడ్ క్రాస్ గురించి రోజు న్యూస్లో రావడం కానీ నాకు మనసుకి ఇష్టం లేక నేను రిజైన్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా మేనేజింగ్ కమిటీ మెంబర్స్ అందరూ కొనసాగమని కూడా ఇందాక చెప్పినా కూడా నేను మేనేజింగ్ కమిటీ మెంబర్గా మీతో పాటు ఉంటానే కానీ చైర్మన్గా మాత్రం రిజైన్ చేస్తానని చెప్పడం జరిగింది. లీగల్గా డెఫినెట్గా చేయొచ్చు వాళ్ళు, ఎందుకంటే ఇది ఎలక్టెడ్ బాడీ. మేనేజింగ్ కమిటీ మెంబర్స్ ఎలక్ట్ అయినారు, చైర్మన్ ఎలక్ట్ అయినాడు, కాబట్టి డెఫినెట్గా లీగల్గా ఫైట్ చేయొచ్చు. కానీ ఈ సర్వీస్ ఆర్గనైజేషన్స్లో మీకు తెలుసో తెలియదనండి, అందరూ చైర్మన్స్ కొన్ని ప్రివిలేజెస్ తీసుకుంటారు. ఒక వెహికల్, చైర్మన్ వెహికల్, రెడ్ క్రాస్ చైర్మన్కి ఒక వెహికల్ ఉంటుంది, ఆ వెహికల్ వాడుకుంటారు, లోపల కొన్ని ఫెసిలిటీస్ వాడుకుంటారు. నేను చెప్తాను, ఎక్కడా కూడా మొదటి నుంచి కూడా చైర్మన్ వెహికల్ అక్కడ ఉన్నా కూడా ఒక్క నిమిషం కూడా దాన్ని వాడునండి. ఒక్కటి కూడా నేను కనీసం వాటర్ కూడా నేనే తీసుకెళ్తాను, నా వాటర్ కూడా నేనే తీసుకెళ్తాను. ఎంత మనీనో నేను దానికోసం నేను స్పెండ్ చేస్తున్నాను. ఎవరైనా అక్కడ కన్సెషన్స్ అడిగితే కన్సెషన్ అక్కడ ఇవ్వడం వీలు కాకపోతే నేను మనీ పే చేశాను. ఎంతమందికి చేసుంటానో మీరే ఎంక్వైరీ చేయొచ్చు. అది బ్లడ్ బ్యాంక్లో కావచ్చు, క్యాన్సర్ హాస్పిటల్లో కావచ్చు, నేను మనీ పే చేస్తుంటాను. ఇట్లా దాంట్లో ఒక సర్వీస్ ఓరియంటెడ్గానే చేయడం జరిగింది. అటువంటి దాన్ని మనము ఈరోజు కామెంట్స్కి ఆస్కారం లేకుండా చేయడం జరుగుతుంది.